యూనియన్ అధ్యక్ష కార్యదర్శి కొద్దిగా చురుగ్గా మాట్లాడి నినాదాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ లైన్లో పెట్టి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగా ఈరోజు కార్మిక వర్గం ఎలా బతుకుతే, ఎలా పనిచేస్తుంది, కుటుంబాలను ఎలా పోషించుకుంటుంది, ఇవాళ భార్య పిల్లలు ఆధారపడ్డ తల్లిదండ్రులు ఇవాళ చేతిండా పని దొరికితే కావలసిన ఆదాయం రాక, ఇవాళ కొన్ని సందర్భాల్లో అసలు పనే లేక అడ్డాల నుంచి ఖాళీగా ఇళ్ళకి తిరిగి వెళ్తున్నటువంటి కార్మికులు కోకొల్లలు ఈ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, భద్రాచలంలో ఉన్నారు. అందుకని కార్మిక వర్గ ప్రయోజనాల్ని విదేశీ పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టేటువంటి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు వ్యవసాయ కార్మికులకి మన వామపక్షాలు 2004లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి యూపీఏ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చినప్పుడు 100 రోజుల ఉపాధి హామీ పథకం మనం పట్టుకొచ్చాం. ఆ 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు పేరు మార్చేశారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఆ చట్టం పేరుని విబిజీ రామ్జీ అనేటువంటి పేరు మార్చేశారు. ఆ చట్టం ప్రకారం 100 రోజులు పని చేయండి. ఈ రోజు జరిగే జైలు బరో కార్యక్రమాన్ని చేయండి. ఈ రోజు జరిగే జైలు బరో కార్యక్రమాన్ని వ్యతిరేకించండి. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. రాజ్యాంగ విలువలు దొంగరాజంతున్న బీజేపీ మంది వైఖరి. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాన్ని వెంటనే. రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాన్ని వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే. దేశ స్వతంత్రాన్ని, వనరుల్ని విదేశీ కంపెనీలకి తాకట్టు పెట్టే మోడీ ప్రభుత్వ దుర్మార్గ చర్యలు ఖండించండి. బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు భారతదేశ
భారతదేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని విదేశీ కంపెనీలకి తాకట్టు పెట్టే మోడీ ప్రభుత్వ నిర్ణయాలు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు వెంటనే అమలు చేయాలి. పాత 29 కార్మిక చట్టాలు వెంటనే రద్దు చేయాలి. విబిజి రామ్జీ చట్టాన్ని అమలు చేయాలి. 100 రోజుల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 100 రోజుల పథకాన్ని ప్రజా సంఘాల ఐక్యత దేశవ్యాప్తంగా జరుగుతున్న జైల్ బరోని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జరుగుతున్న జైల్ బరో కార్యక్రమాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జరుగుతున్న జైల్ బరో కార్యక్రమాన్ని తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి. ఇవ్వాలి. కనీస వేతనం 32,000 రూపాయలు. నశించాలి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. డౌన్ మోడీ. నశించాలి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు. లేబర్ కోళ్లను కనీస వేతనం 32,000 రూపాయలు. నశించాలి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వ్యతిరేకించండి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను. చాలు మోడీ. సమాన వేతనం. జైలు బరోని మోడీ విధానాలను జైలు బరో కార్యక్రమాన్ని కడితే మీడియా మీద కూడా కేసు పెట్టండి. ఇంకేం చేస్తాం?
వాయిస్